కమింగ్ టు ఏపీ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ ఒకసారి గుర్తొస్తే అందులో కేకే గారు ఖచ్చితంగా గుర్తొస్తారు ప్రతి ఒక్కరికి మైండ్లో. ఎందుకంటే దట్ ఫిగర్ అనౌన్స్ బై యూ అది చాలా సెన్సేషన్ అయింది. మొన్న 2024కి సంబంధించి నేను మాట్లాడుతుంది. ఎలా ఉందండి 100 రోజుల పరిపాలన? కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేసుకుంది. మీరు ధీమాగా చెప్పారు వస్తుంది ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పారు. అంతే కాన్ఫిడెంట్గా అనుకున్న స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, కూటమి ప్రజలకి చేస్తామన్నది చేస్తుంది అని అనిపించిందా? మీ అజంప్షన్ అంటే మీ అనాలిసిస్ ఏంటి? ఇంత చెప్పినట్టు హర్యానా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకోసారి రివైవ్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఉన్న డేటాని ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుని, ఎందుకంటే మేము ఏం చెప్తున్నా కానీ లక్షలాది మంది అలా కాన్షియస్గా చూస్తున్నారు. సో మేము ఏం చెప్తున్నా నెంబర్స్ పరంగా చాలా కాన్షియస్గా చెప్పాల్సిన స్టేట్ ఏపీ. మిగతా కూడా అలాగే చెప్తుంటాం, బట్ ఇంకా మోర్ కాన్షియస్ ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి. బట్ మేము చెప్పింది ఏంటంటే ఇప్పుడు అదే నేను రిపీట్ చేస్తున్నాను, సోషల్ మీడియాలో మీకు ఆబ్వియస్లీ ప్రతి పార్టీకి ఒక హైప్ క్రియేట్ చేయాలని వర్క్ చేసేవాళ్ళు అంటారు. అది ఇప్పుడు ఆ మార్క్తో పోలిస్తే అంత మార్కు రియాలిటీలో లేదు. ఆబ్వియస్లీ గ్రౌండ్ రియాలిటీలో అదే ఎక్స్పెక్టేషన్స్ లేవు. అది రకరకాల ఆస్పెక్ట్స్, ఎవరెవరు నెగిటివిటీగా ఉన్నారు, ఎవరెవరు కోపంగా ఉన్నారు అనేది. ఒకటి ఏంటి 100 డేసే కదా, ఇంకా చూడాలి కదా, ఇంకొక 100 డేస్ చూడాలి కదా. ఆబ్వియస్లీ 100 డేస్ కదా, 360 డేస్ అయినా మేము తక్కువ అంటే తక్కువ అని చెప్తాం, పెరుగుతుంటే పెరుగుతుందని చెప్తాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాళ్ళు ఏమనుకుంటున్నారో మేము చెప్పం కదా, ప్రజలు ఏమనుకుంటున్నారో క్రోడీకరించుకొని చెప్తాం ఓవరాల్గా. దట్ డజంట్ మీన్ దట్ ఇదంతా వీళ్ళంతా వైఎస్ఆర్సీపీకి ఈరోజు 100 రోజుల తర్వాత షిఫ్ట్ అవుతున్నారని కాదు కదా. ఇప్పుడు ఏంది గవర్నమెంట్ మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంకా ఏం చేస్తే బెటర్గా బాగుంటుంది అనుకుంటున్నారు అనేది ఇవి డీటెయిల్స్ మేము చెప్పేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమనిపించింది అని కొన్ని పాయింట్స్ అయినా చెప్తారా? ఎక్కడి నుంచి కొంత అసంతృప్తి వస్తున్నట్టు కనిపిస్తుంది, ఏ సెక్టార్ నుంచి? అఫ్ కోర్స్ మీరు అన్నారు ఒకటి యాక్సెప్ట్ చేయాల్సిందే. చాలా మందితో నేను కూడా మాట్లాడినప్పుడు 100 రోజులే కదా, ఇంకా చాలా కాలం ఉంది, డిసైడ్ చేద్దాం, ఇంకా టైం ఉంది అన్నారు. బట్ అదర్ సెక్టార్స్ కూడా ఉన్నాయి కదా. అదే ఇప్పుడు ఓవరాల్గా పథకాలు అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. ఇంకా దానికి మొత్తం పథకాలు వేసే టైం పడుతుంది. చూద్దాండి, మొత్తం పథకాలు వచ్చేదా టైం పడుతుంది అనుకుని ఒక థాట్ ప్రాసెస్లో అతను ఉంటుంది కదా. తను అనుకుని ఇంకా రాలేదని అనుకుంటాడు. లేదు, పథకాలన్నీ వచ్చాక తనకు కావాలనుకున్నటువంటి డెవలప్మెంట్ స్కూల్స్ కానీ ఇంకోటి కానీ ఇంకా నాకు ఇంకా ముందుకు రాలేదు కదా, లేకపోతే నా రోడ్డు ఇంకా కాలేదు కదా, ఇంకా దీనికి ఆర్డర్ వచ్చిందా రాలేదు, ఇంకా ఎన్ని రోజులు ఏంటి. ఇప్పుడు ఆబ్వియస్గా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే ఇది రోడ్డు ఫామ్ అయిపోద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. లేదా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే నాకు ఇష్యూస్ పోలీస్ స్టేషన్స్లో రికవర్ అవుతాయి, నా కేసెస్ త్వరితగతిన రిజాల్వ్ అవుతాయి అనుకుంటాడు. సో ఆ పరంగా ఇంకా వెళ్ళినప్పుడు కొంచెం అసంతృప్తి స్టార్ట్ అవుద్ది. మీరు వెంటనే ఏది ఇష్యూస్ ఐడెంటిఫై చేసి రిజాల్వ్ చేయగలిగితే ముందుకెళ్తారు. పర్లేదులే. అలాగే కార్యకర్తలు ఎవరైతే గెలిపించారో దగ్గరుండి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మొత్తం గవర్నమెంట్ గెలిపించారు, నేను ఆబ్వియస్గా ప్రతి ఒక్కరు నేను ఒక బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేసి అంత మీరు అనుకున్న చూడండి దాకా కోర్ గ్రూప్ ఒకటి ఉంటారని. ఆ కోర్ గ్రూప్ ఏంటి, స్వతహాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ప్లస్ తనకు కూడా ఒక బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. నేను ఇన్ని రోజుల పని ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది రైట్ ఆర్ రాంగ్ గా పక్కన పెడితే అడ్మినిస్ట్రేషన్ పరంగా సో వాళ్ళు కొంచెం గ్యాప్ లో ఉన్నారు. మరి వాళ్ళని ఎలా పార్టీ ఫుల్ఫిల్ చేస్తుందా లేదా గవర్నమెంట్ పరంగా ఫుల్ఫిల్ చేస్తారా అనేది వేరే డిసిషన్. గవర్నమెంట్ పరంగా ఫుల్ఫిల్ చేయడానికి రైట్ లేదు, ఎందుకంటే దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా. పార్టీ పరంగా ఎలా వాళ్ళకి పదవుల రూపేనా లేకపోతే వాళ్ళకి వర్క్స్ రూపేనా ఇస్తారా అనేది వేరే విషయం. సో ఎన్ని క్రోడీకరించి చెప్తున్న మాట ఏంటంటే ఆన్ గ్రౌండ్ రియాలిటీలో మటుకు కంపారిటివ్లీ మీకు సోషల్ మీడియాలో చూపించినంతైతే అద్భుతంగా తృప్తిగా ఉన్నట్టుగా కనపడటం లేదు. కేకే గారు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా లేదంటే శాటిలైట్ ప్రింట్ మీడియాల ప్రభావం ప్రధాన పార్టీల పనితీరు పైన ఎంతవరకు ఉంటుందంటారు? మీరు ఇంతకాలం ట్రావెల్ చేశారు కాబట్టి. ఎందుకంటే ఒకరు అంటారు అసలు ఇవి ఇన్ఫ్లుయెన్సే కాదు, గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ వేరంటారు. మరొకరు అంటారు అసలు ప్రజల నాడిని ఏ టీవీ ఛానల్ ఏ జర్నలిస్టు పట్టుకోలేరని ఇంకొకరు అంటారు. యాజ్ ఏ సెఫాలజిస్ట్, యాజ్ ఏ ఒక స్ట్రాటజీ కంపెనీ ఓనర్, వాట్ ఈస్ యువర్? ఖచ్చితంగా మనకు అందరికి అర్థమయ్యే ఎగ్జాంపుల్, మనకు బిర్యానీ పైన గార్నిషింగ్ చేస్తాం చూడండి. ఆ గార్నిషింగ్ చేసినప్పుడు లేదా ఫోటో చూపించినప్పుడు అద్భుతంగా కనపడుతుంది. అది నిజంగా అంతే అద్భుతంగా ఉందనుకోండి, అది ఇంకా అది డబల్ రేట్ తీసుకెళ్తుంది. గార్నిషింగే అద్భుతంగా ఉంది, లోపల బిర్యానీ మనం ఒక ముద్ద తినగానే అబ్బా ఇంత దారుణంగా ఉంది, ఈ ఫోటో చూసి ఇక్కడికి వచ్చామా అని మనం వెనక్కి వెళ్తాం చూడండి. సో మీకు సోషల్ మీడియాలో అతను స్లో మోషన్ నడుస్తుంటే వీరుడు సూర్యుడు ధీరుడు అని చెప్పి ఆయన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టింది అటెన్షన్ బయట చూపించడానికి మనకు వస్తుంది. లోపల నియోజకవర్గానికి అక్కడ అతను ఎక్కడెక్కడ ప్లాట్లు వేస్తున్నా కానీ అతను పర్సంటేజ్ జరగడం, కబ్జా జరగడం, ఇవన్నీ వాళ్ళు నవ్వుకుంటారు, వాళ్ళేమో అద్భుతం అనుకుంటారు. సో సోషల్ మీడియా అనేది ఉపయోగపడుతుంది, అది రియాలిటీగా ఉన్నప్పుడు కూడా. రియాలిటీని కాకుండా పూర్తిగా పర్పెండిక్యులర్గా బ్లఫ్ చేస్తున్నప్పుడు ఆ నియోజకవర్గంలో పెద్ద ఓటు డిఫరెన్స్ ఉండదు. మొత్తం స్టేట్ అంతా కూడా తన వైపు చూసినా కానీ ఆ లోకల్ నియోజకవర్గంలో తను ఓడిపోతాడు. ఎగ్జాగరేట్ చేసినా పనికిరాదు అంటారు.
అది రియాలిటీ అన్నప్పుడు పనికొస్తుంది దగ్గరగా ఉన్నప్పుడు. ఆ అమ్మాయి ఎంత సౌమ్యురాలు, ఎంత మంచిరాలు అంటే మీరు బయట అరిచేదానికి అక్కడ వీడియోలో చూపించేదానికి చాలా దారుణంగా ఉంది. మీరు లోకల్ నియోజకవర్గంలో హైట్ చేయలేరు కదా మీ పనితీరుని. ఎవ్రీడే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మొన్న ఇష్యూ జరిగింది, ఎవరో ఇక్కడ ల్యాండ్స్ ఇష్యూ చేయగానే ఆయన పర్సంటేజ్ నాకు కావాలని చెప్పారంట. ఆయన వచ్చి అప్రోచ్ అయ్యారు, ఇట్లా అడుగుతున్నారండి, ఇట్లా చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఏదో షేర్ చేశారు. బట్ ఆ నియోజకవర్గం తెలిసిపోతుంది, స్టేట్ అంతా తెలియదు. బట్ ఆయనకి మటుకు స్లో మోషన్లో ఒక వీడియో వేసి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి హిట్ అయిన సాంగ్ వేసి, ఇంతకంటే ఎక్కడ నాయకుడు జరిగాడు, నువ్వు మా ప్రజల కోసమే పుట్టావు అన్న సాంగ్ వేశారనుకోండి, చూసేదానికి వ్యూవర్షిప్, దానికి 10 lakhs వ్యూవర్షిప్ ఉంటుంది. రేపు పొద్దున అలా అంత ఓటింగ్ దాంట్లో పడదు కదా. సో ఈ సెఫాలజిస్ట్లని ఇలాంటి కంపెనీస్, ఒక ఐపాక్ అవ్వచ్చు, ఒక ప్రశాంత్ కిషోర్ అవ్వచ్చు, ఒక కేకే కావచ్చు, ఒక ఆరా మస్తాన్ కావచ్చు, ఇలాంటి కంపెనీలని నమ్ముకోవద్దు. మీరు మీకుండే క్యాడర్ని, మీకున్న కార్యకర్తల్ని, మీకున్న నాయకుల్ని నమ్ముకోండి అని చెప్పి మొన్న ఎలక్షన్స్ జరిగిన తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించిన చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారండి. మీడియాను కూడా నమ్మొద్దు ఎట్ ఎనీ కాస్ట్ అని చెప్పి, ఏకీభవిస్తారా? అంటే పార్షియల్లీ కరెక్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ యాడ్ లీడర్గా ఉన్నారనుకోండి, నేను మామూలుగా చెప్తున్నాను, యూ నో బెటర్ దెన్ అస్ అనుకోండి. మీకు బాగా తెలుసు ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కరెక్ట్ చేసుకోవాలి, నేను ఎలా ముందుకు వెళ్ళాలనుకోండి. సో మీకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు. మీరు ఎవరితో టేస్ట్ ఎందుకు చూపిస్తారు, కొంచెం ఉప్పు ఎక్కువైందని నేను అనుకుంటున్నాను, నాకు బాగానే ఉందని. ఒకసారి బయట వాళ్ళకి కూడా మనం చూపిస్తాం కదా, టేస్ట్ చూపించి ఎలా ఉంది అని అడుగుతాం. లేదా కరెక్షన్స్ చెప్తారు ఒక మాస్టర్ గారు, ఎందుకంటే ఇట్లా 4-5 చోట్ల చూసేవాడు, ఇది కరెక్షన్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ మీరు ఈ వర్గంతో బాగా దూరంగా ఉన్నారండి, వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, ప్రాపర్గా చేసి మీకు ప్రాపర్గా ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇన్పుట్ చెప్పగలిగితే బాగుంటుంది. లేదు మీరు అద్భుతం అని చెప్పి వాళ్ళు అద్భుతం అనుకోని ఇద్దరు అనుకోని సన్నాసి రాసి బూడిది రాసినట్టు ఇద్దరు అద్భుతం అంటే ఏం పెద్ద రిజల్ట్ ఏమి ఉండదు దాంట్లో. నిజంగా మేము ఇప్పుడు సోషల్ మీడియా సైడ్ వెళ్ళాం. అందుకే ఇప్పుడు మేము స్ట్రాటజికల్ పార్ట్నర్గా ఎవరితో మాట్లాడుతున్నా, ఇంతమంది మీరు వచ్చినప్పుడు ఎవరు చూస్తుంటారు కదా, వాళ్ళతో మేము సోషల్ మీడియా వైపు వెళ్ళాం. ఎందుకంటే సోషల్ మీడియా ఏంటింది, వాళ్ళు లేనిది ఉన్నది క్రియేట్ చేసి వాళ్ళు అద్భుతం అని చూపించడానికి. అది కావాలంటే మీరు సెపరేట్ చేయించుకోండి. మేము ఓన్లీ విల్ టేక్ కేర్ ఆఫ్ ది నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, ఎమ్మెల్యే నుంచి ఏం కోరుకుంటారు, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ ఫిలప్ చేసుకోవాలి. మీకు ఇండివిజువల్గా మీకు రెస్పాన్సిబుల్గా మీకు విధేయతగా ఉంటాం, కానీ మిమ్మల్ని అద్భుతం అని చూపించే దాంట్లో మేము ఉన్నాం. సో మేము రైటో కాదో అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, అది మేమే అద్భుతం అని చెప్పం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 4.0 దిశగా ఉంటుంది, తన మార్కు చూపిస్తారు అని చెప్పి పదే ఆ పార్టీ నాయకులు చెప్తూ ఉంటారు కదా, ఎక్కడైనా టచ్ అయిందా అలాంటి మార్క్ పొలిటికల్ స్టెప్స్? అంటే ఇప్పుడే కదండి స్టార్ట్ చేసింది, ఇంక మొత్తం అదే ఆ మార్క్ లేదని ఇంకో టైం పడుతుంది. బట్ మేము చెప్పేది ఇప్పటికీ ఏమనుకుంటున్నారు అని చెప్తున్నాం. మాకు ఇంకా టైం కావాలి, తీసుకోండి, టేక్ యువర్ ఓన్ టైం. అది కాదు ఇప్పుడు ప్రస్తుతానికి ఏముంటుంది అనుకుంటున్నారు కూడా చూసుకోవాలి కదా. నాట్ 100 days అండి, ఎవ్రీ డిసిషన్ ఇంపాక్ట్ ద గవర్నమెంట్ ఎవ్రీ డే 1 నుంచి మీరు తీసుకునే నా మొదటి సంతకం దీని మీదే పెడుతున్నానంటే, ఇప్పుడు మామూలుగా 200 days తర్వాత పెట్టచ్చు కదా. సో మొదటి సంతకం దీని మీద పెడుతున్నారు, మొదట చేంజెస్ దేని మీద తీసుకొస్తున్నారు, పెన్షన్ మీద ఏమైనా డిసిషన్ తీసుకున్నారు, వాలంటరీ మీద ఎలా డిసిషన్ తీసుకున్నారు, ఎన్ని రోడ్స్ పడుతున్నాయి, ఎవ్రీ డిసిషన్ ఇంపాక్ట్ ద ఓట్ బ్యాంక్. 100 days 200 days ఈ నెంబర్ కౌంట్కి మనం 100 రోజులు అనుకుంటున్నాం. రియాలిటీలో మీరు ఎవ్రీ నిమిషం తీసుకునే, ఎవ్రీ మీటింగ్ తీసుకునే డిసిషన్ ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ఆ ఓట్ బ్యాంకింగ్ లేదా గవర్నమెంట్ బాగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంటుంది. కేకే గారు, సౌత్ టు నార్త్ చాలా స్టేట్స్ మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు కదా, యాజ్ ఎ సెఫాలజిస్ట్ మీరు అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ వింటున్నప్పుడు అనేక రకాల వార్తల గురించి మీరు వింటూ ఉంటారు. ఏపీలో రీసెంట్గా జరిగిన ఒక పొలిటికల్ బిగ్ డెవలప్మెంట్, అంటే బిగ్ కాంట్రవర్షియల్ ఇష్యూ అనాలి, అది తిరుపతి లడ్డూకి సంబంధించి ఏంటండి? అంటే అది జరిగిందని నమ్ముతున్నారా, లేదంటే ఒక అపోహ కొట్టిపారేస్తున్నారా, నిజాలు బయటికి రావాలని కోరుకుని ఏం విన్నారు? సెక్షన్ మీరు చెప్పినట్టు నేను ఏది ఇప్పుడు రియాలిటీకి దగ్గరగా ఉండాలి అంటున్నానండి. నా ఉద్దేశం ఏంటంటే, ఆబ్వియస్గా ఎనీ పొలిటికల్ పార్టీ పాలిటిక్స్ చేస్తుంది, కానీ అక్కడ చేరి మామూలుగా భజన కార్యక్రమాలు చేయదు కదా. పొలిటికల్ పార్టీ వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ, ఎనీ పొలిటికల్ పార్టీ పొలిటికల్గా దీన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని ఒకటి తీసుకుంటే దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలి నిర్ణయం తీసుకుంటాం. అది ఓకే, అది ఫేర్ ఎనఫ్. బట్ నేననేది ఏంటంటే, రియాలిటీ వైజ్గా కూడా ఎక్కడో మహారాష్ట్రలో చూసేవాడు రియాలిటీ ఏం జరుగుతుందో తెలుసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పలాని వాళ్ళు వీళ్ళు చేశారు, పలాని వాళ్ళు దీనివల్ల ఇష్యూస్ ఉన్నారు, దీని వెనకాల దీని ఉన్నారు అనేది, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇష్యూస్ మీదేగా ఉన్నారు కాబట్టి ఆ విధంగా వెళ్తే ఇంకా మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎలాంటి మనం ఇంకా తీసుకోవాలి, ఇలాంటిది ఇంకెప్పటికీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలాంటి కమిటీ ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు. అలాంటి త్వరితగతిన ఓన్లీ కమిటీ వైపుకే ఉండకుండా రియాలిటీలు ఇప్పుడు చాలా దగ్గరలో మనకి ఏమవుతుందంటే, స్పెషల్ జడ్జితో మనం ఒక సిట్టింగ్ కమిటీ వేసాము, లేకపోతే వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారంట, కానీ వాళ్ళు నివేదిక ఇచ్చేది కొన్ని డిలే అయిపోతుంటే, కొన్ని నివేదికలు ఇచ్చినా కానీ దాని
అప్లికేషన్లో అప్లై చేయడంలో చాలా డిలే ఉంటుంది. అలా కాకుండా ఇంకెప్పటికీ ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండేదానికి ఎంత స్ట్రెంథన్ చేస్తే బాగుంటుంది అనేది కార్యరూపంలో నిజాయితీకి దగ్గరగా